మన జన్నాట్య మండలిలో అమరులైన ఉమ్, కామ్రేడ్స్ ఉమ్, గద్దర్, ఆ, వంగపండు ప్రసాద్, అవును, దివాకర్, ఆ, రమేష్, ఉమ్, పద్మ, ఉమ్, కుమారి, ఉమ్, దయ, ఉమ్, బాలయ్య, అశోక్, ఓకే, చిన్న స్వర్ణ, ప్రభాకర్, వీళ్ళకు ముందుగల జోహాలు చెప్పుదాం. ఉమ్, ఒకటి. ఓకే, తర్వాత ఏంటంటే జన్నాట్య మండలిలో వందలాది కళాకారులు. అవును, వాళ్ళది కూడా ఆ, వాళ్ళు వాళ్ళు లేనిది కూడా మీరు కూడా లేరు కదా. లేం లేదు. ఉమ్, నేను అందుకోసం మొన్న కూడా మీడియాలో చెప్పిన, జన్నాట్యం అంటే కళాకారులు ఒక సముద్రం. ఆ సముద్రం నేను ఒక నీటి బొట్టును. ఉమ్, ఇప్పుడు అదే చెప్తున్నా మీకు కూడా. ఉమ్, నేను ఒక నీటి బొట్టునే అలా. ఎవ్వరు కూడా ఒక మైక్ పెట్టండి నేను పాడలేను, ఉమ్, ఒక కోరస్ లేనిది నేను పాడలేను, అవును, ఒక డోలకు డప్పు లేనిది, ఒక గజ్జలు లేని నేను పాడలేను, మైక్ స్టేజ్ వెయ్యంది నేను పాడలేను, అవును, జనాలు తీసుకొచ్చి వాళ్ళు ఉంటారు, ఉమ్, వాళ్ళు జనాలు లేకుంది నేను పాడలేను. వీళ్ళందరూ కలిసి అందరూ సముద్రంలో నేను ఒక నీటి బొట్టునే. కాబట్టి వాళ్ళకు జోహాలు చెప్తూ ఇంతమంది ఇప్పుడు ఇక్కడ సిటీలో కుమార్ కావచ్చు, రాజ్ నరసింహ కావచ్చు, ఉమ్, చాలా మంది సిటీలో కళాకారులు. మెయిన్ ఏంటంటే సుభాష్ నగర్, యాప్రాల్, ఉమ్, డౌటన్ బజార్, మచ్చబొలారం, వినాయక్ నగర్, నేరన్మెట్టు, యామ్జాలు, ఇవన్నీ అవుతున్నా వీళ్ళ కళాకారులను సృష్టించింది ఇక్కడ జన్నాట్యమల్లి కళాకారులను. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మహిళలు కూడా దాంట్లో పనిచేసిండ్రు. ఉమ్, శారద కావచ్చు, అరుణ కావచ్చు, ఉమ్, ఉషా కావచ్చు, వంగపండు వాళ్ళ బిడ్డే, ఓకే, ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ ఉమ్, ఏదో అవును, ఉన్నది. అవును, అవును, ఆమె ఉమ్, కావచ్చు, వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఇంకో ఆమె వనజాని ఉమ్, గుంటూరులో ఉంటుంది, ఆమె కావచ్చు. చాలా మంది మహిళలు కూడా దీంట్లో పనిచేశారు. ఈవి అంటే ఆయన గొప్ప ఆర్టిస్ట్. ఉమ్, ఆయన పాపం ఫెరాల్సిస్ వచ్చింది. ఓకే, ఫెరాల్సిస్ వచ్చి ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు, ప్రకాశం జిల్లాలో ఆయనది. ఇటువంటి కష్టపడ్డ కామ్రేడ్స్ ఉన్నారు వాళ్ళప్పుడు. ఉమ్. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా అభివందనలు తెలియజేస్తూ